పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా బిడ్డాని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించుకుంటూ, అలాగే తెలుగోడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశంను కూడా ప్రభుని కర్పించి ప్రార్థిస్తాం. విజయరాజ్ మరణ వర్ధంతి సందర్భంగా, అలాగే విపి జోసఫ్ ఉద్యోగంలో దేవుని సహాయం, మంచి జీవిత భాగస్వామి నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డి సాన్విరెడ్డి 14వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు పోతిరెడ్డి కిరణ్ రెడ్డి మరియు సింధు క్రిదాన్స్ రెడ్డి. పోతిరెడ్డి సాన్వీర్ రెడ్డి 14వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మైరా సాన్వి లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఐసీయూలో ఉండగా త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఐసీయూలో ఉన్నటువంటి ఆ బిడ్డను దేవుడు తాకి బయటపడే మార్గంను డాక్టర్స్ ద్వారా దయచేసి దీవించమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. అలాగే మరియా పింకీ అనే సహోదరి వందన యొక్క అక్క తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ఈరోజు మరి ముఖ్యంగా ఆమెను ప్రభు హేరాళంగా ఆశీర్వదించి దీవించమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రత్యేకం ప్రార్థించుకుందాం. మరియా పింకీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రండి మనమందరం కలిసి దైవ సన్నిధిలో వీరి ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనలను ఎప్పుడు దేవుడు ప్రియమైన బిడ్డలు, విలువైన వారిని పిలుస్తాడు. కానీ ఇక్కడ యెషయా 41:14లో మనము ఏ పార్టీ వాళ్ళము అని వివరిస్తూ ఉన్నాడు. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైనటువంటి ఇజ్రాయేలు, భయపడకము,
నేను నిన్ను ఆదుకొంతును అని చెప్తూ ఉన్నాడు. యూజువలీ గాడ్ కాల్స్ us as precious children, but here he mentions to us in Isaiah 41:14, we are equal to the worms, but then he says, do not be afraid, I will take care of you. అలాగే మొదటి గుర్తులో ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటూ, ఓ ప్రభువా, నేను ఎన్నో ద్రోహములు నీకు చేసినను, నీ సన్నిధి నుండి నీవు నన్ను గెంటివేయలేదు కదా అని గెంటివేయకు అని దావీదు పాడినటువంటి కీర్తనను తలంచి మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో గెంటివేయక దగ్గర తీసుకునే కరుణామయుని కరుణా సమయంలో మనమున్నాం. కీర్తన 51:11, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయకము. Psalm 51:11, as David cried out and said, Lord, don't take away the Holy Spirit from me. Don't, Lord, take away your presence from me. దేవుడు మనల్ని ఎంతగా కరుణిస్తున్నాడో అలాంటి ఒక పాట. ఆయన మనస్సు చాలా గొప్పది. గాడ్స్ హార్ట్ ఈస్ ఎ గ్రేట్ హార్ట్, కైండ్ హార్ట్. దీన్ని తలంచే పాటను క్రీస్తు గారు ఎన్నో సంవత్సరాల ముందు రాసిన ఒక చక్కటి పాటను ఈరోజు భక్తితో మనం కూడా పాడి దేవునిలో లీనమై ప్రార్థిస్తాం. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను, నిన్ను నేను ప్రతి క్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను, నిన్ను నేను ప్రతి క్షణం స్తుతించెదను. ఘోర పాపిని పురుగు వంటి వాడిని, ఘోర పాపిని పురుగు వంటి వాడిని, బిడ్డ అని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. బిడ్డ అని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగిలించుకుంటావా. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను, నిన్ను నేను ప్రతి క్షణం స్తుతించెదను. వయసులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నాను. వయసులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నాను. నీకు ద్రోహమైన పనులను చేసినను, నీకు ద్రోహమైన పనులను చేసినను, నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా. నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా. బిడ్డ అని పిలుస్తున్నావా, నా యేసయ్యా, ఈ పాపిని కౌగలించుకుంటున్నావా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరో ఒకరు ఇంటికి కోడలు రావటానికి ప్రయత్నంలో ఉన్నారు. మీరు సంకల్పన అనే ఒక చిన్న పేరును దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. మీకు దానికి ఏం సంబంధం ఉందో మీరే ధ్యానించి ప్రభువుని అడగండి. అలాగే ఋత్విక్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి నీవు ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు, నీ జీవితం నాది అని ధైర్యం ఇవ్వమని ప్రకటించమంటున్నాడు. రెండవ గుర్తులో రెండు రకమైనటువంటి దీవెనలు లేకపోతే వాగ్దానం స్మరించబోతున్నాం. అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయే అది ఏ ఇంటికి మూలరాయి అయినది. Acts of the Apostles chapter 4 verse 11, we hear you have said rejected the stone, but that stone has become the cornerstone. ప్రైజ్ ది లార్డ్. దీన్ని చెప్పి 118వ కీర్తనలో 22వ వచనం చెప్పి ప్రభు తర్వాత ఒక మాట చెప్తాడు, ఇది మన కన్నులకు ఆశ్చర్యకరమైనది. దిస్ ఈస్ మార్వలస్ ఇన్ అవర్ ఐస్. ఐసయా 30:21, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమ వైపునకు కానీ మరలినప్పుడు త్రోవ ఇది, ఈ మార్గంలో నడువుడు అని అతని స్వరం వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. ఓహో, అందుకే సంకల్పన స్వరమునని చెప్పాడు దేవుడు. ఓ, దెర్ ఇస్ అ కనెక్షన్ హియర్. ద లార్డ్ హ్యాస్ సెడ్ అబౌట్ వన్ వర్డ్ సంకల్పన అండ్ హీ విల్ గివ్ అ వాయిస్. సో దిస్ వాయిస్ ఈస్ కన్ఫర్మ్డ్. ఐసయా 30:21. From behind you there will be a voice that says, this is the way, walk in it. This is the అమ్మాయి, ఈ అమ్మాయే అని ప్రభు మీకు చెప్తాడు. భక్తితో పాడి స్తుతించి అలాంటి పెళ్ళిళ్ళు దేవుని సంకల్పానుసారం జరగాలని ప్రభుని ప్రార్థనతో ఆశిస్తూ పాడదాం. త్రోసివేయబడ్డ రాయిని నేను మూలరాయిగా నిలిపితివయ్యా. త్రోసివేయబడ్డ రాయిని నేను మూలరాయిగా నిలిపితివయ్యా. దారి తప్పిన సమయములో దేవా, దారి తప్పిన సమయములో దేవా, దారి చూపితివి నా తల్లి ఓలే, దారి చూపితివి. దారి చూపితివి నా తల్లి ఓలే, దారి చూపితివి. మనం కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ గాడ్ గివ్ ఎ వాయిస్, హీ సేస్
ఆ సెన్సిటివిటీ టు లిసన్ టు హిస్ వాయిస్. లెట్ us pray. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులలో కడప అటు వెళ్ళి మళ్ళీ ఇటు జూబిలీ అలా వెళ్ళినప్పుడు కొద్దిగా అలసిపోయినట్టు అనిపించింది. అలా వెళ్ళి వాక్యం బోధించినప్పుడు బోధించే స్టార్టింగ్లోనే దేవుడు అద్భుత కార్యములు చేశాడు. అది దాని ద్వారా ఏం నేర్పిస్తున్నాడు? మీకు నాకు శక్తికి మించి ఏ శోధనయు రానియడు, వస్తే కూడా బయటపడు మార్గముని ఇస్తాడు. సో శోధింపబడినప్పుడు ఆయన మీకు నాకు సహింపగలిగిన శక్తినిచ్చి బయటపడు మార్గమును చూపిస్తాడంట. అందువలన మీరు ధైర్యంతో ఉండాలి. ఇలాంటి మాటలను మీరు మళ్ళీ మళ్ళీ చెప్పి బయటపడాలి ఆ సమస్య నుండి. 1 Corinthians 10:13, as I was telling, these days no going up and down like that. I was deadly tired. But then when we went to preach the word of God, or maybe the prophecy, with beginning itself, before even starting the word of God, miracles he did. That's why 1 Corinthians 10:13 says, he will not allow you to be tested beyond your strength, and he will make you to come out of every problem that you are having. So claim this promise. మీకు ఏ శోధన ఉన్నా ఇవి చెప్పుకోండి. ఇప్పుడు బయట పడతారు, మీరు బయటకు వచ్చేస్తారు, సాక్ష్యం చెప్తారు. భక్తితో పాడుదాం. గొప్ప మనసు ఉన్న దేవునికి అంకితం చేసుకుంటూ సమస్యల వైపు చూడకుండా గొప్ప దేవుని వైపు చూసి పాడుదాం. శక్తికి మించి శోధన రాదని పలికిన దేవా స్తోత్రిస్తున్నాను. శక్తికి మించి శోధన రాదని పలికిన దేవా స్తోత్రిస్తున్నాను. భరించే శక్తినిచ్చి బయటపడు మార్గం చూపెదవు. భరించే శక్తినిచ్చి బయటపడు మార్గం చూపెదవు. నీవే నా శరణమయ్యా నా దేవా, నీవే నా అభయమయ్యా. నీవే నా శరణమయ్యా నా దేవా, నీవే నా అభయమయ్యా. నీవు మాకు చాలును దేవా. శోధనల వైపు చూడకుండా శక్తికి మించి శోధింపబడని చెప్పుకుంటూ బయటపడు మార్గం ఇస్తాడని నమ్మకంతో మూడో గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గొప్ప దేవుడు రెక్కల క్రింద దాన్ని భద్రంగా దాచుకుంటూ వస్తున్నాడు. ఎన్నో అపాయం జరుగుతున్న లోకంలో కీడుల నుండి మనల్ని ఇంకా ఆ గొప్ప రెక్కల క్రింద దాచుకోమని ప్రార్థించే ప్రార్థన మళ్ళీ ఈరోజు చెప్పబోతున్నాం. God is so good. He has been protecting us under His wings. Today also we shall pray for protection in the days to come. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొంటున్న వాళ్ళందరినీ వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా యెషయా 43:4 ప్రారంభంలో మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే చెప్పాను నేను. దేవుడు మనలను ఒకవైపు పురుగు వంటి వాడని పిలుస్తున్నాడు. మొదటిగా స్టార్టింగ్లో నేను చెప్పాను. కానీ ఇక్కడ నిజంగా దేవుడు మనల్ని పిలిచేది చూసేది యెషయా 43:4లో నేను నీ కొరకు నదులను త్యజింతును, నీ ప్రాణముల కొరకు జాతులను కూడా త్యాగం చేయుదును, నీవు నాకు అమూల్యమైన వాడవు. God is willing to give up nations for the sake of us. He says, I will do anything for you because you are precious to me. యెషయా 43:4, ఐసయా 43:4. దేవుని దృష్టిలో మనం ఎవరు అని చెప్పి పాడే పాట ఈరోజు పాడబోతున్నాం. పాడదాం.
నన్ను సృష్టించి నీ శ్వాసనిచ్చావే, నాలో ఉన్న ప్రాణం నీవిచ్చిన దానమే. నన్ను సృష్టించి నీ శ్వాసనిచ్చావే, నాలో ఉన్న ప్రాణం నీవిచ్చిన దానమే. అమూల్యమైన వాడని నన్ను పిలిచావే, అమూల్యమైన వాడని నన్ను పిలిచావే. నీకేనే సొంతమయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వమయ్యా. నీకేనే స్వంతమయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వమయ్యా. నీవే 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 నాకు చాలునయ్యా. భక్తితో ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారం ప్రత్యేక ఆదివారం, కమింగ్ సండే ఇస్ ఎ స్పెషల్ సండే అండ్ వీ విల్ బి రిమెంబరింగ్ అవర్ లేడీ ఆఫ్ రోసరీ. మా జపమాల మాతను స్మరించి సెంటర్లో ఇంకా మనం కొనియాడలేదు కావున ఆ దినమున ఆదివారం ప్రసంగములన్నీ అయిపోయి ఆరాధనలన్నీ అయిపోయిన చివరి భాగంలో ప్రదక్షిణతో ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. ఫాదర్ గారు మొట్టమొదటిగా జపమాల ఎందుకు అని చెప్పేసి వివరించి తర్వాత ప్రదక్షిణలో పాల్గొని దీవెనలు పొందుటకై మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేక దీవెనలు నాకు, మీకు, ఇక్కడ ఉన్న గురువులకు అందరికీ దేవుడు ఆ దినమున దయచేయునుగాక. ఆమేన్. ఎస్, Mama Mary, the rosary is a weapon, it is called, and we reflected about it on one of the feast days, but we will have it as a center's feast day on the coming Sunday. నిన్నటి రోజు ఆటోలో నేను అప్పుడే తినేసి మధ్యాహ్నం బయటికి వెళ్ళి మళ్ళా లైవ్కి వెళ్ళాలి. ఆ టైం లోపల ఒక తల్లిని తీసుకొచ్చారు. వృద్ధా వయసులో ఉన్న తల్లి, చేతులు వణుకుతున్నాయి, చేతిలో కానుక పెట్టుకొని వచ్చింది. ఆమె చెప్తుంది, ఇది దేవునికి నేను ఇవ్వవలసిన కానుక. దాన్ని చూచి నేను ఆమెతో చెప్పాను, నా చేతులు పెట్టారు కదా, తిరిగి మీకే ఆ కానుకని ఇస్తున్నాను, మీ ఖర్చుల కోసం ఉంచుకొని చెప్పాను. ఆమె చెప్తుంది, ఫాదర్ రోజు నేను 3 గంటల ప్రార్థన వింటాను అని చెప్పి మా అక్క పేరు చెప్పింది. సడన్గా ఆయన కళ్ళు కనిపించదు. డెల్ఫిన్ అల్ఫోన్సా కదా అన్నది. అంటే ఎంతగా కన్ను కనిపించకపోయినా నన్ను చూడటానికి ఆమె వచ్చింది. స్వరం విన్న తర్వాత చాలా సంతోషించింది. దీన్ని చూసినటువంటి ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి, పనిచేస్తున్న అమ్మాయి చెప్పింది, ఫాదర్ మీకు ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఏ బాధ్యత ఇవ్వకూడదు, మీరు వచ్చే ప్రజలను చూసుకోవాలి, అటు ఇటు ప్రోగ్రాం పోవాలి, ఒక చోట్ల ఉండాలి.
అలా ఉంటే బాగుంటుంది కదా ఫాదర్ అన్నది. నేను చెప్పాను బాగానే ఉంది, కానీ దేవుని చిత్తంలో ఏముందో అన్నాడు. ఎస్, గాడ్ ఈజ్ సో గుడ్ అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ who are unworthy people like us. Yesterday even one old lady came like that. She cannot see, but she saw with the eyes of faith. Thank you, Lord. Every day she watches the program 3 o'clock. Thank you, Lord. కన్ను కనిపించదు, కానీ స్వరమును విని ఆమె సంతోషిస్తుంది. ఆమె కొన్ని మాటలు చెప్పింది. దేవుడే ఆమెను పంపించి అమ్మ లేదు కావున ఆమె రూపంలో మాట్లాడిందని నేను నమ్ముచున్నాను. చాలా విషయాలు చెప్పింది నాతో. దేవునికి స్తోత్రం కలగాలని ప్రార్థించండి. లుకింగ్ అట్ దాట్, వన్ ఆఫ్ ద members here working here, she said, other people are coming to meet, so they should not give any responsibility, but you should keep on moving around blessing the people. How it will be, Father, she said. I said, everything is in the plan of God. దేవుని ప్రణాళిక ఉంది. అందుకే లాస్ట్ చరణంలో ఇలా పాడబోతున్నాం. 139వ కీర్తన 16వ వచనం, Psalm 139 verse 16 is fitting for that statement by one of the persons here. పలికినటువంటి ఆ సహోదరి పలికిన మాటకు దీనికి నేను ఇచ్చిన సమాధానం ఇక్కడే ఉంది. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయింపబడిన దినములన్నీయు అవి ఇంకను ప్రారంభం కాక మునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. Lord, while I was in my mother's womb as a little fetus, Lord, you saw me, and my days which is numbered, it's all written in the book of life. దేవుని ప్రణాళిక ప్రకారమే మన జీవితం సాగుతుందని నిన్నటి రోజు ఆ 2 ఇన్సిడెంట్స్ ద్వారా దేవుడు నాకు నేర్పించాడు. మీకోసం కూడా దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. దేవుని ప్రణాళికలో పర్ఫెక్ట్ ప్లాన్, యు ఆర్ అ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. భక్తితో పాడుదాం. ఇలా వేచి ఉన్న ప్రజలందరికీ దీవెనకరంగా ఈ సెంటర్ మారాలని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. నా దినములన్నీయు ప్రారంభించక మునుపే నా జీవ గ్రంథాన్ని లిఖించినావే. నా దినములన్నీయు ప్రారంభించక మునుపే నా జీవ గ్రంథాన్ని లిఖించినావే. నేను పుట్టక మునుపే పేరు పెట్టి పిలిచి, నేను పుట్టక మునుపే పేరు పెట్టి పిలిచి, జాతులకు జ్యోతిగా చేసితివే. నాకు ఎంత ధన్యత దేవా, జాతులకు జ్యోతిగా చేసితివే. నాకు ఎంత ధన్యత దేవా. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను నిన్ను, నేను ప్రతి క్షణం స్తుతించెదను. ఘోర పాపిని, పురుగు వంటి వాడిని బిడ్డని పీలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. ఎందుకయ్యా మాపై ఇంత దయా, ఎందుకయ్యా మాపై ఇంత దయా. పురుగు వంటి వారి మాపైన, పురుగు వంటి వారి మాపైన. స్తోత్రం 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 యేసయ్యా. మొన్ననే ఈ నెల స్టార్ట్ అయినట్టు నాకు అనిపించింది. ఫాస్ట్గా 23 రోజులు అవుతుంది. ఎంత ఫాస్ట్గా వెళుతుందో చూడండి. ఇంకా 2 నెలలు ఉన్నాయి నూతన సంవత్సరానికి. నాకు కొద్దిగా చిన్న టెన్షన్ ఉంది. ఇంకా క్యాలెండర్ థీమ్ నాకు దేవుడు ఇచ్చి నడిపించాలని. త్వరపడండి, ప్రార్థించండి. ప్రభువే మంచి థీమ్ ఇచ్చి క్యాలెండర్ త్వరలోనే రిలీజ్ కావాలని ప్రార్థించండి.
మన క్యాలెండర్ కొద్దిగా అప్పుడప్పుడు లేటెస్ట్గానే అవుతుంది కదా, మీరు చూస్తున్నారు. అలా జరగాలని మీరందరూ ప్రార్థించాలి. తొందరగా దేవుడు నాకు ఆత్మీయ కళ్ళను తెరచి ఇలా ఉండాలని దేవుడు నేర్పించమని, నాతో పాటు ఆ క్యాలెండర్ తయారు చేయబోతున్న పిల్లలందరినీ కూడా దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ చివరి గుర్తుకు ముందు, దయగల తండ్రి నీకే స్తోత్రం నాయన, ఇలాంటి మంచి పాట రాసినటువంటి క్రీస్తు గారిని ఆశీర్వదించండి ప్రభా. అక్కడ 2 చరణాల తర్వాత 3 చరణాలు రాయటానికి కృపను మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా, ఎంతమంది ప్రభా గొప్ప దేవుడు గొప్ప కార్యం ఎప్పుడు చేస్తారు మా ఇంటిలోని వేచి ఉన్నారో, ఈ పాట వాళ్ళ ఇంటిలో ఏ గొప్ప కార్యం జరగాలని వేచి ఉన్నారో అది జరిగించునుగాక. వాట్ ఎవర్ గ్రేట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు హ్యాపెన్, దే ఆర్ వెయిటింగ్ ఫర్. May the great God do great things and greater things and greatest things, supernatural things in their lives. Amen. మీరు అడిగిన దానికన్నా ఎక్కువగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. భక్తితో ఆశీర్వాదంతో ముగించుటకై ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రింట్ చేయబోతున్న క్యాలెండర్ పని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మమ్మల్ని నమ్మి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, రోజు ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, కోర్టు కేసులు అన్యాయంగా ఇరుక్కున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, రోజు స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వచ్చే ఆదివారం జపమాల మాత పండుగను కొనియాడటకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన విన్నపాలు రాసిచ్చిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, తెలుగోడకంలో పాల్గొన్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, గడిచిన 2 రోజులుగా డైసిస్ లెవెల్లో 8 డైసిస్ నుంచి వచ్చినటువంటి బిషప్స్, గురువులు, కన్యాస్త్రులు, ప్రజలందరి సమావేశంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి చేతులు జోడించి విశ్వాసముతో దేవుని దీవెనలకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. గొప్ప మనసుతో ఇన్ని రోజులు మనల్ని దీవిస్తున్న దేవుడు రాబోయే దినములలో 2 దీవెనను పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడే ఒసగి ఈ సెంటర్ని బహుగా వాడుకొని అందరి కన్నీళ్లు తుడిచే సెంటర్గా దీవించునుగాక. May the blessing of the Almighty God, the great God, may He do great things for you in the name of the Father and the Son and the Holy Spirit. ఘోర పాపులం పురుగు వంటి వారమయ్యా, బిడ్డాని పిలచి మమ్ము కౌగలించుకుంటున్నావా, నీకే స్తోత్రమయ్యా. God bless.